హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు జనవరి 6 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశం నిర్వహించిన 2 అణు పరీక్షలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో భారతదేశ ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త ఆర్ చిదంబరం గారు మరణించడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఈరోజు 2 క్వశ్చన్లు ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్. ఇక్కడ మనం డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్, 1974లో భారతదేశం తన మొదటి అణు పరీక్షను ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనే కోడ్తో నిర్వహించింది. సో మనకి 2 అణు పరీక్షలలో ఫస్ట్ వన్ కోడ్ వచ్చి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ మే 18, 1974 నిర్వహించడం జరిగింది. రెండవది ఆపరేషన్ శక్తి మే 11 to 13 మధ్య కాలంలో 1998లో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అండి. సెకండ్ వన్ చూడండి. అణు సాంకేతికత ఎగుమతిని పరిమితం చేయడానికి భారతదేశం యొక్క 2వ అణు పరీక్ష ఆపరేషన్ శక్తి తర్వాత న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపు ఏర్పాటు చేయబడింది. అంటే న్యూక్లియర్ టెక్నాలజీని రెస్ట్రిక్ట్ చేయడం కోసం ఈ ఎన్ఎస్జి గ్రూప్ అనేది 1998 తర్వాత ఏర్పడింది అని ఇక్కడ స్టేట్మెంట్ అండి. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు? మనకి పోఖ్రాన్ 1 తర్వాత ఇది ఏర్పడింది, పోఖ్రాన్ 2 తర్వాత కాదు, 2వ అణు పరీక్ష తర్వాత కాదు, మొదటి అణు పరీక్ష తర్వాత 1974లోనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ వన్ రాంగ్. ఆబ్వియస్లీ ఆన్సర్ ఏమవుతుందండి? మనకి 2 ఎక్కడ ఉంటే అక్కడ ఎలిమినేట్ చేయొచ్చు. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ కూడా చూద్దాము. భారతదేశం యొక్క 2 అణు పరీక్షలలోనూ ఆర్ చిదంబరం పాల్గొన్నారు. సో ఈరోజు మనకి ఆర్ చిదంబరం గారి గురించి ఆర్టికల్స్ రావడం జరిగింది. ఇక్కడ 2 అణు పరీక్షలలోనూ ఆయన పాల్గొనడం జరిగింది. కాబట్టి థర్డ్ వన్ ఇంపార్టెంట్ అండ్ థర్డ్ వన్ కరెక్ట్ అండి. ఆన్సర్ ఏమవుతుంది? 1 and 3 ఆర్ కరెక్ట్. మన సెకండ్ క్వశ్చన్ చూడండి. భారతదేశ అణు సిద్ధాంతంలోని ప్రధాన అంశాలు ఏవి? ఇండియాస్ న్యూక్లియర్ డాక్ట్రిన్. మనము 2 అణు పరీక్షలు నిర్వహించినా కానీ భారతదేశం యొక్క అణు సిద్ధాంతం అనేది తన రక్షణ కోసం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ డీటెయిల్స్ ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ వన్, నో ఫస్ట్ యూజ్ పాలసీ. మొదటి వినియోగ విధానం అయితే లేదు మనకి. అంటే మనంతటా మనము వేరే దేశాల మీద న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేయము. కానీ ఎవరైనా దాడి చేస్తే మనము ఖచ్చితంగా, అంటే నెక్స్ట్ చూద్దాము. క్రెడిబుల్ మినిమం డిటరెన్స్, విశ్వసనీయ కనీస నిరోధం. ఎందుకు మనము నిరోధం కలిగి ఉంటాము? కనీస నిరోధం అనేది ఎందుకు ఉంటుంది? ఏదైనా దేశము భారతదేశం మీదకి ఊరికినే వచ్చి దండయాత్ర చేయడానికి సాహసించకూడదు. ఆ మినిమం డిటరెన్స్ అనేది ఉండాలి. కాబట్టి న్యూక్లియర్ టెక్నాలజీని మనము అభివృద్ధి చేసుకున్నాము. అండ్ ఫస్ట్ వన్ కరెక్ట్, నో ఫస్ట్ యూజ్ పాలసీ. సెకండ్ వన్ కరెక్ట్, క్రెడిబుల్ మినిమం డిటరెన్స్. థర్డ్ వన్ చూడండి, అణు ఆయుధాలపై కఠినమైన సైనిక నియంత్రణ. సో ఇక్కడ మనము ఇది రాంగ్. కారణం ఏంటి? సైనిక నియంత్రణ అనేది ఉండదు, మిలిటరీ మనకి కంట్రోల్ అనేది ఉండదు. ఇక్కడ పొలిటికల్ కంట్రోల్ ఉంటుంది. భారతదేశం యొక్క అణ్వాయుధాలు పొలిటికల్ కంట్రోల్లో ఉంటాయి. పొలిటికల్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది. దానికి చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. ఆ చైర్మన్ మరియు సభ్యుల యొక్క నిర్ణయాధికారం మీదే ఈ అణువాయుధాల యొక్క వినియోగం ఆధారపడి ఉంటుంది. కాబట్టి థర్డ్ వన్ రాంగ్ అండి. థర్డ్ వన్ ఎక్కడ ఉంటే అక్కడ మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్, అతిక్రమణ విషయంలోనూ భారీ ప్రతీకారం. సో మ్యాసివ్ రిటాలియేషన్. ఇన్ కేసు మన మీద ఎవరైనా అతిక్రమించి అటాక్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లించుకునే వరకు మనము అణ్వాయుధాలను ఉపయోగించి రిటాలియేషన్ చేస్తాము. ఈవెన్ బయోలాజికల్ అండ్ కెమికల్ వెపన్స్తో దాడి చేసినా కూడా మనము న్యూక్లియర్ వెపన్స్ని ఉపయోగించుకోవచ్చు అని మన అణు సిద్ధాంతంలో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 1, 2 and 4 కరెక్ట్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన థర్డ్ క్వశ్చన్ చూడండి. డిజిటల్ వ్యక్తిగత సమాచార భద్రతా చట్టం 2023కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. యాక్చువల్గా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ డ్రాఫ్ట్ రూల్స్ అనేవి ఇప్పుడు మనకి విడుదల చేయడం జరిగింది పబ్లిక్ ఒపీనియన్ కోసం. ఆ కంటెక్స్లో 2023 చట్టం గురించి కూడా ఇక్కడ మనము ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఈ యాక్ట్ ప్రకారం ఇక్కడ డీటెయిల్స్ చూస్తే డేటా మినిమైజేషన్, కనిష్టీకరణ ఈ చట్టం యొక్క ముఖ్య సూత్రాలలో ఒకటి. ఎస్, ఆన్సర్ ఏమవుతుందండి? ఈ కనిష్టీకరణ లేదా మినిమైజేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మినిమైజేషన్, డేటా లోకలైజేషన్, డేటా ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా కీ ప్రిన్సిపల్స్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ కరెక్ట్ అండి.
సెకండ్ వన్, ఇది వ్యక్తులకు వారి వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయడానికి, సరిచేయడానికి మరియు తొలగించడానికి హక్కులను కల్పిస్తుంది. రైట్ టు ఫర్గాట్ అని ఉంది, రైట్ టు ప్రొటెక్షన్ ఉంది. సో ఇవన్నీ కూడా రైట్ టు యాక్సెస్, ఇవన్నీ కూడా ఈ యాక్ట్లోను మరియు ముసాయిదా బిల్లులోను కూడా పొందుపరచబడ్డాయి. కాబట్టి థర్డ్ వన్ అంటే సెకండ్ వన్ కూడా కరెక్టేనండి. థర్డ్ వన్ చూద్దాము. ఇది వ్యక్తుల సమ్మతిని పర్యవేక్షించడానికి మరియు ఫిర్యాదులను పరిష్కరించడానికి డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాని సృష్టిస్తుంది. ఎస్, మనకి డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే ఒక ఆథరైజేషన్ని సృష్టించి సూపర్వైజింగ్ మరియు డేటాకి సంబంధించిన గ్రీవెన్సెస్ రెడ్రెసల్ అనేది ఈ DPBI అనేది చూస్తుందండి. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. బోత్ అంటే ఆల్ 1, 2 and 3 ఆర్ కరెక్ట్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తలలో ఉన్న ఇస్రో యొక్క క్రాప్స్ ప్రయోగం దేనికి సంబంధించింది, క్రింది వాటిలో దేనికి సంబంధించింది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆప్షన్స్ చూడండి. ఏ, స్పేస్ డాకింగ్. క్రాప్స్కి స్పేస్ డాకింగ్కి సంబంధమా అండి? లేదు. ఇవన్నీ ఒకే ప్రయోగంలో వెళ్ళాయి అనేది అంతవరకునే రిలేటెడ్. క్రాప్స్కి స్పేస్ డాకింగ్కి సంబంధం లేదు, కానీ ఇవన్నీ కూడా ఒకటే స్పేస్ షిప్లో PSLV C-60 ద్వారా లాంచ్ వెహికల్ ద్వారా లాంచ్ చేయబడ్డాయి. అండ్ సో ఏ అనేది రాంగ్ అవుతుంది. బి, అంతరిక్ష వ్యవసాయం. యాక్చువల్గా క్రాప్స్ అనేది అంతరిక్ష వ్యవసాయానికి సంబంధించిందేనండి. మనకి ఈ కౌ పీస్ని అంటే అలసంద విత్తనాలని 8 విత్తనాలని క్రాప్స్ మిషన్ ద్వారా ప్రయోగించడం జరిగిందండి. ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైక్రోగ్రావిటీలో మొక్కల యొక్క ఈ ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది అనేది ఇస్రో అధ్యయనం చేయనుంది. కాబట్టి ఇక్కడ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అండ్ అదర్ ఆప్షన్స్ చూస్తే అంతరిక్ష వ్యర్థాలని శుభ్రపరచడం. యాక్చువల్గా దీనిని కూడా మనము ఈ C-60 మిషన్లో పంపించడం జరిగింది. అంతరిక్ష వ్యర్థాలని శుభ్రపరచడం కోసం మనము ఒక పేలోడ్ని పంపించాము. అలానే వాకింగ్ రోబోటిక్ ఆర్మ్ని కూడా పంపించాము. 24 పేలోడ్లలో ఇవి కాకుంటే క్రాప్స్ ప్రయోగం అనేది అంతరిక్ష వ్యవసాయానికి సంబంధించింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల UDICE ప్లస్ సర్వేకి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి ఆర్ సరైనది. సో మనకి UDICE నివేదిక అనేది దానికి సంబంధించిన గణాంకాలు అనేవి చూడడం జరిగింది ఈరోజు ఆర్టికల్లో. అండ్ దానికి సంబంధించిన డేటా ప్రకారం ఇక్కడ చూస్తే పాఠశాలలలో విద్యార్థుల నమోదు 2022-23 కంటే 2023-24లో గణనీయంగా పెరిగింది. గణనీయంగా పెరగలేదండి, మనకి తగ్గుముఖం పట్టింది. 2022-23లో 25.18 కోట్ల మంది మనకి పాఠశాలలో నమోదు అయితే విద్యార్థులు 2023-24కు వచ్చేటప్పటికి 24.80 కోట్లు మాత్రమే నమోదైందండి. సో ఇక్కడ మనము ఈ తేడాలను అయితే గమనించవచ్చు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సెకండ్ వన్, గరిష్ట డ్రాప్ అవుట్ రేట్లు ద్వితీయ స్థాయిలో ఉన్నాయి. అంటే తరగతి 9 నుంచి 12 వరకు డ్రాప్ అవుట్ రేట్స్ అధికంగా ఉన్నాయనేది సెకండ్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. మనకి డ్రాప్ అవుట్ రేట్లు అనేవి క్లాస్ 9 నుంచి 12కి మధ్యలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ జీరో డ్రాప్ అవుట్ రేట్ అనేది ప్రీ ప్రైమరీ టు క్లాస్ 1, 2 ఆ స్టేజ్లో అయితే జీరో డ్రాప్ అవుట్ రేట్స్. క్లాస్ 9 and 12కి వచ్చేటప్పటికి హైయెస్ట్ డ్రాప్ అవుట్ రేట్స్ మనం చూడవచ్చు. అంటే ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.